జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 17.50 లక్షల రూపాయలు విలువ చేసి 135 గ్రాముల బంగారు ఆభరణాలు, 1567 గ్రాముల వెండి ఆభరణాలను, ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. వీరిలో నలుగురికి కాకినాడ జగన్నాథపురం సత్యదేవనగర్ ప్రాంతానికి చెందిన గంపల సతీష్, యానం బాలయోగినగర్ ప్రాంతానికి చెందిన మల్లాడి దుర్గాప్రసాద్, కాకినాడ గోడారిగుంటకు చెందిన కాలాడి అర్జునరావు, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన గొర్రిపూడి వెంకటరమణలు, కాకినాడ జిల్లాలో ఉన్న వివిధ స్టేషన్లో మరొకరు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ ప్రాంతానికి చెందిన రేకాడి వెంకటేశ్వర్లు కాకినాడ పోర్టు స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడుతున్నట్లు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చెప్పారు. సోమవారం డీఎస్పీ పాటిల్ కాకినాడ రూరల్ సీఐ డిఎస్ చైతన్య కృష్ణతో కలిసి చోరీకి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సమావేశంలో క్రమ్ సిఐ వి కృష్ణ, పోర్ట్ సిఐపి సునీల్ కుమార్, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది రాంబాబు, మేన్ ప్రసాద్, శ్రీను, సతీష్, చిన్న, నారాయణరెడ్డి, సూర్య, పుల్లయ్య, గోవింద్ వర్మ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దొంగలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అనే విషయాన్ని మీరు ఎలా గమనించారు, ఆయిల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్. గేట్లకు కానీ ప్రధాన ద్వారాలకి అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం కప్పకు వేసి ఉంటున్నారు. ఆ తాళం కప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది. మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటున్నాం. పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే చెప్తున్నాం, మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళం కప్పలు కనిపించేలాగా దయచేసి వేయద్దు. వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది, ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము చాలాసార్లు చెప్పాం, తాళం కప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మటుకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా వేయద్దు. లోపల పక్క వేసుకోండి, లేదా వేస్తే కట్టిన వేసుకోండి, అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మీ ఇంటికి టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నారు. అదేవిధంగా మేము LHMS పెట్టాం. ఇది LHMS గురించి కూడా అది మన దగ్గర LHMS కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఇది బయట హాలిడే కోసం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది LHMS కెమెరా ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ LHMS, మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ బ్లింకిట్లో ఒక మంచి కెమెరా వచ్చింది, 1500 or 1100 రూపీస్ ఒక కెమెరా వచ్చింది. ఇఫ్ యూ కనెక్టెడ్ టు వైఫై, మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యూ ఆన్ మొబైల్. మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్. సో యూ కెన్ ఇన్స్టాల్ దట్. ఇది చాలా చీప్ ఉంది ద కెమెరా. ఇది 1100 కెమెరాలో మీ చాలా సేఫ్. ఇది వర్క్ లైజ్ LHMS ఉంది. సో వీ క్యాన్ పుట్ ఇట్ దట్ కెమెరా. ఇది చాలా మంచిగా ఉంది. HB క్యాన్ బి సేఫ్. సో ఒకసారి చూడండి ఇది కెమెరా కూడా. బ్లింకిట్ ఆర్ అమెజాన్లో యూ క్యాన్ ఆర్డర్ ఇట్. ఓన్లీ 1100 రూపీస్ కెమెరా ఉంది. సో ఇట్ వర్క్స్ ఆన్ వైఫై. ఎనీ మూమెంట్ అయితే ఇది రూమ్లో అన్అఫీషియల్ మూమెంట్ అయితే ఇట్ విల్ డిటెక్ట్. తొందరగా అది మీ మొబైల్లో ఇట్ విల్ నోటిఫికేషన్ ఇస్తాం. సో ఇది ఇన్స్టాల్ చేసి మీ సేఫ్. అందరికీ నమస్కారం. సో అండర్ ద సూపర్విజన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ we have apprehended 4 accused in Indrapalam police station and 1 accused in this police station. Arrested today only. So in detail chapte there are actually 4 accused: Gampala Satish, Malladi Durgaprasad, Kaladi Arjunarao and Gorupudi Venkataramanan, Indrapalam. So the Gampala Satish is aged by 25 years. He is a notorious offender. He is involved in total 13 cases. जिसमें दी चेन स्नैचिंग కూడా ఉంది. ఒకటి చైన్ స్నాచింగ్ ఇన్ కడప, తర్వాత లాట్ ఆఫ్ HBs ఆకర్డ్ ప్రీవియస్లీ గతంలో. సో హీ వాజ్ వెరీ నోటోరియస్ అఫెండర్ సిన్స్ చాలా టైం నుంచి హీ వాజ్ ఎలోపింగ్. సో వీ అప్రిహెండెడ్ హిమ్. वी हैव रिकवर्ड लगभग टोटल 16 लाख वరకు ప్రాపర్టీ वी हैव रिकवर्ड. इसमें देयर इज यू कैन सी ऑल दिस సిల్వర్ ఆర్టికల్స్, గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా నోటోరియస్. ఈ ఆల్సో హ్యాడ్ సమ్ 2 కేసెస్ అగేన్స్ట్ హిమ్. తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా 3 కేసెస్. అండ్ ఇది గోరపొడి వెంకటరమణ కూడా 3 కేసెస్. NDPS యాక్ట్, తర్వాత ఇది NDPS యాక్ట్ ఉంది, ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా. సో అండర్ ద
supervision and under the guidance of SP sir, we have conducted this lead of operation done by Kakinada Rural Circle CI, తర్వాత our crime inspector CI, తర్వాత Indrapalam SI. They have done a very good work. So in last time నుంచి this chain snatching in HB wherever ఎక్కడెక్కడ అయితే we were very alert about this. So we received an information regarding this Gampala cities and we apprehended him successfully. It's a successful operation. We have అందరి CI SI done a very good work on this. తర్వాత ఇది సెకండ్ ప్లేస్ నుండి అయితే ఇది కోర్ట్ సిఐ గారు కూడా ఒక అఫెండర్ దే హ్యావ్ గాట్ ఈ రెఖాడి వెంకటేశ్వర్లు మరియు ఇది కూడా చాలా నోటోరియస్ అఫెండర్. టోటల్ 25 కేసులు హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్ నెంబర్ 78/25, తర్వాత 79/22 కూడా క్రైమ్లో ఇన్వాల్వ్. అది కూడా అది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. సో దిస్ వాజ్ అ వెరీ బిగ్ క్యాచ్. సో ఇట్ వాజ్ వెరీ ఎఫిషియంట్ మేనర్. తర్వాత రికవరీ కూడా చాలా పెద్దగా ఉంది. 16 lakh వరకు రికవరీ. వెరీ గుడ్ అమౌంట్ దే హ్యావ్ రికవర్డ్ ఇన్ పాస్ట్.